ఎస్ అనే ఒక స్ట్రింగ్ ఇస్తాడు సార్. దాంట్లో మనం ప్రోగ్రామ్ రాయాలి. అప్పర్ కేస్ లెటర్ ఫస్ట్ వచ్చే ఆ స్ట్రింగ్‌లో ఫస్ట్ వచ్చే అప్పర్ కేస్ అదే అవుట్‌పుట్. ద అవుట్‌పుట్ మనకి ఏం ఇచ్చారంటే ఒక స్ట్రింగ్ అనేది ఇస్తారంట. ఏం ఇచ్చారు? మనకు ఒక స్ట్రింగ్ ఇస్తారంట. ఆ స్ట్రింగ్‌లో ఏముందంటే ఇలా ఉందన్నమాట. లైక్ ఏముందంటే వసంత అని ఉందన్నమాట. రాహుల్ అని ఇలా నాకు ఒక స్ట్రింగ్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు అప్పర్ కేస్ ఏదైతే ఉందో ఆ అప్పర్ కేస్ దీనిలో ఉన్న అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ అప్పర్ కేస్ క్యారెక్టర్ని ఏం చేయాలంటే ప్రింట్ చేసేసి ఆ అప్పర్ కేస్ క్యారెక్టర్ని మాత్రమే ఏం చేయాలంటే ప్రింట్ చేయాలంటే అలా ప్రింట్ చేయాలంటే మనం కోడ్ ఎలా రాస్తాం అనేది నాకు ఇచ్చిన ఒక మేజర్ టికెట్ అనమాట. ఓకే డన్. ఎగ్జాంపుల్ చూద్దాం. నా దగ్గర ఏంటంటే సూపర్ హీరోస్ అని ఉందన్నమాట. సూపర్ హీరోస్ అని ఉంది కదా, వాటిల్లో నాకు అప్పర్ కేసెస్ క్యారెక్టర్స్ ఏంటిది, హెచ్ఈఎస్ అనే క్యారెక్టర్స్ అనేవి సూపర్ హీరోస్లో ఉన్న అప్పర్ కేస్ క్యారెక్టర్. వాటిల్లో నాకు ఏంటంటే ఫస్ట్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అప్పర్ కేస్ క్యారెక్టర్ ఆ ఒక్క క్యారెక్టర్ మాత్రమే నాకేం కావాలంటే ప్రింట్ అవ్వాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలంటే మనం పైథాన్లో ఒక కోడ్ అనేది ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్ అనేది మనకు చాలా చాలా ఇంటర్వ్యూస్లో అడుగుతారు అనమాట. ఓకేనా, ఇది కూడా ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే వన్ ఆఫ్ ద మేజర్ టాస్క్ అనమాట. ఓకేనా, ఇలాంటి టాస్క్లు కనుక మనం డీల్ చేయాలంటే ఎలా డీల్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి టాస్క్ని కనుక మనం ఏం చేద్దాం, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో తీసుకొని ఆ ఇన్పుట్ ఫార్మాట్ని రీడ్ చేసుకొని దాని ఆధారంగా మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ని అచీవ్ చేయడం అనేది చేయాలన్నమాట ఫస్ట్ స్టెప్. సో నాకు ఇన్పుట్ ఫార్మాట్ ఏం చేయాలి, ద ఇన్పుట్ లైన్ విల్ బి ఏ సింగిల్ లైన్ కంటైనింగ్ ఏ స్ట్రింగ్. అంటే మనం ఇన్పుట్లో ఏదైనా తీసుకో ఆ తీసుకునే వాల్యూ అనేది ఎక్కడ ఉండాలంటే సింగిల్ లైన్లోనే ఉండాలని చెప్పాడు. అందుకోసం నేను ఏం చేద్దామంటే ఇక్కడ నాకున్న ఎగ్జాంపుల్లో ఏదో ఒకటి తీసుకున్నాను. ఇక్కడికి నేను ఏం చేశానంటే సూపర్ హీరోస్ అని తీసుకున్నాను అనమాట. ఓకే, ఈ సూపర్ హీరోస్ అని తీసుకున్న కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ ఆధారంగా నాకు ఏం కావాలంటే దానిలో ఉన్న ఫస్ట్ అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం ప్రింట్ చేయాలంట. అలా ప్రింట్ చేయాలని నేను ఏం చేశానంటే ఇన్పుట్లో ఇక్కడ తీసుకున్నాను కదా, దీంట్లో ఉన్న ఫస్ట్ అప్పర్ కేస్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేసేద్దాం. అలా ప్రింట్ చేయాలి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇన్పుట్ అనే డబ్బాలో మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని ప్రోగ్రాంలోకి తెచ్చుకుందాం. అలా తెచ్చుకోవాలంటే నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి రాసుకున్నాను అనమాట. అంటే వార్డ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇన్పుట్ డబ్బాలో మనం ఏవైతే తీసుకున్నామో వాటన్నిటిని కూడా నేనేం చేసుకున్నాను అంటే ప్రోగ్రాంలో స్టోర్ చేసుకున్నాను. ఓకే, ఆ తర్వాత నేనేం చేస్తున్నాను చూద్దాం. ఇప్పుడు నేనేం చేద్దాము, నా ప్రోగ్రాంలో ఏదైతే ఉందో అప్పర్ కేస్ క్యారెక్టర్ ఫస్ట్ వచ్చే అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని నేనేం చేద్దామంటే తెచ్చుకోవాలన్నమాట. ఈ అప్పర్ కేస్ క్యారెక్టర్ని కనుక తెచ్చుకోవాలంటే మనం ఏం చేద్దాము, మనం తీసుకున్న స్ట్రింగ్లో ఏం చేద్దామంటే ఒక్కొక్క క్యారెక్టర్ తెచ్చుకుందాం. ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని వాటిలో అప్పర్ కేస్ క్యారెక్టర్ ఎక్కడ ఉందో వాటన్నిటిని ప్రింట్ చేసుకొని మనం ఏం చేద్దాం, వాటిలో నుండి మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ అప్పర్ కేస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం తెచ్చుకుందాం. అలా తెచ్చుకోవాలంటే ఎలా రాస్తారో చూద్దాం. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనం తీసుకున్న స్ట్రింగ్లోంచి ఒక్కొక్క క్యారెక్టర్ని కనుక మనం తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, లూప్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేయొచ్చు అని తెలుసుకున్నాం కదా. అలా చేయాలంటే అప్పుడు ఏం చేశానంటే ఫర్ అని రాసి సిహెచ్ఆర్ క్యార్ అని రాసేసి ఇన్ అని పెట్టేసాను అనమాట. ఆ తర్వాత ఇప్పుడు నేను ఏం చేశానంటే వార్డ్ ఇచ్చాను. అంటే అప్పుడు ఏమైంది, వార్డ్ అనే స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్లోని ఒక్కొక్క క్యారెక్టర్ రావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేద్దామంటే ఇఫ్ అంటే ఇప్పుడు నేను ఏం చేద్దాము, ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చేసేసింది. ఆ తర్వాత నేను ఏం చేద్దాం, ప్రతి క్యారెక్టర్ అప్పర్ కేసా కాదని చెక్ చేద్దాం. అలా చెక్ చేయాలంటే ఒక కండిషన్ రాశాను, ఇఫ్ క్యార్ డాట్ ఈజ్ అప్పర్ ఆఫ్ అన్నాను అనమాట. అంటే ఏమైంది, ప్రతి క్యారెక్టర్ నాకేమైంది క్యార్ డాట్ ఈజ్ అప్పర్ ఆఫ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే క్యార్ డాట్ ఈజ్ అప్పర్ ఆఫ్ అంటే దాని మీనింగ్ ఏంది, మనం ఏదైతే స్ట్రింగ్ చెప్పామో ఆ స్ట్రింగ్ అనేది అప్పరా కాదా చెప్పేసిద్ది అనమాట. అప్పర్ అనుకో ట్రూ అయింది, లేదనుకో ఫాల్స్ అయిపోయింది అనమాట. ఫాల్స్ అయిందంటే అప్పుడు ఏమైంది, కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఏం చేద్దాము,
మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో ఆ క్యారెక్టర్ మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ హాఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే క్యార్ అని ఇచ్చేసాను. ఆ తర్వాత నాకు ఏం జరిగిందో చూద్దాం ఇలా అవుట్పుట్. అప్పుడు నాకేం వచ్చినాయంటే మన దాంట్లో ఉన్న ఏవైతే ఉన్నాయో స్ట్రింగ్స్ అప్పర్ కేస్ క్యారెక్టర్స్ అవన్నీ కూడా నాకు ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయిందన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? వీటిలో కానీ నాకు కావాల్సిన అవుట్పుట్ ఏంది అనేది చూద్దాం అనమాట. నా అవుట్పుట్ ఏం రావాలి చూడు, ఇక్కడ నాకు అవుట్పుట్ ఏం రావాలి, ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే రావాలి. నాకు అన్నీ వద్దనమాట, ఓన్లీ ఒక క్యారెక్టర్ మాత్రమే రావాలి కదా. అలా ఒక క్యారెక్టర్ మాత్రమే రావాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీని తర్వాత ఒక క్యారెక్టర్ ప్రింట్ అయినాక నెక్స్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే బ్రేక్ అని పెట్టేసాను. బ్రేక్ అని పెట్టేసి నేను ఏం చేశాను, రన్ చేశాను కోడ్ని. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు ఏం జరిగిందంటే ఒక క్యారెక్టర్ మాత్రం నాకు వచ్చేసేసి కోడ్ అంతా కూడా ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఏం చేద్దామంటే ఈ కస్టమర్ ఇన్పుట్ని తీసేసుకొని మిగతా వాల్యూస్తో కూడా ప్రాపర్గా కోడ్ రన్ అవుతుందో లేదో చూసుకున్నాను. చూసుకుంటే ఏమైందంటే నేను రాసే ఆల్ ద కేసెస్, నేను ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ ఏమైందంటే ప్రతి ఎగ్జాంపుల్కి కూడా నాకు ఏమైందంటే నేను రాస్తున్న కోడ్ అనేది టెస్ట్ కేస్ అనేది పాస్ అయిపోతుంది అనమాట. అందుకోసం నేను ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి సబ్మిట్ చేశాను. ఆల్ ద టెస్ట్ కేసెస్ అనేది ఇలా రన్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ కాదు. Can you explain this to me? Given two numbers m and n, write a program to print the least common multiple of the numbers m and n. టూ నెంబర్స్ తీసుకున్నారు సార్. m n అనే వేరియబుల్తో రిప్రజెంట్ చేసుకుంటూ టూ ఇంటీజర్స్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ Yeah, I ఆ will ప్రోగ్రామ్ అనేది ఎల్సిఎం ప్రింట్ చేయాలి. ఆ టూ నెంబర్స్కి ఎల్సిఎం ప్రింట్ చేయాలి, లీస్ట్ కామన్ మల్టిపుల్. Okay. The least common multiple of two numbers is the smallest positive factor that is perfectly divisible by the given two numbers. LCM అంటే మనం ఏదైతే టూ నెంబర్స్ తీసుకున్నామో ఆ టూ నెంబర్స్ పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయ్యి లాస్ట్లో ఏదైతే పాజిటివ్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్ని రాసుకోవాలి. ద మల్టిపుల్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ అ నెంబర్ దట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ అండ్ ది సమ్ అదర్ నెంబర్స్. ఎగ్జాంపుల్ 7 into 2 is equals to 14. 14 అనేది 2కి 7కి మల్టిపుల్. సో 7 ప్రింట్ అవుతుంది. క్విక్ టిప్: లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ అ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అ గివెన్ టూ నెంబర్స్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది మనం ఏం చేద్దామంటే ఒకసారి టికెట్ అంతా మనం ఒకసారి ఏం చేస్తామంటే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చేసేస్తున్నాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూసుకొని ఆ క్వశ్చన్ మనం చెప్తాను. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే టికెట్ని సాల్వ్ చేసేసుకుంది. ఎలా అంటే గివెన్ టూ నెంబర్స్ అంటే మనకి ఏం చేస్తారంటే 2 నెంబర్స్ అనేవి ఇస్తారంట. ఆ 2 నెంబర్స్ ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఎలా అంటే ఆ ప్రింట్ ఏం రాయాలి, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ టూ నెంబర్స్. ఆ రెండింటిలో ఉన్న లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏదైతే ఉందో ఆ మల్టిపుల్ అనేది మనం ఏం చేయాలంటే ప్రింట్ అనేది చేయాలంట. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటి అనేది మీకు తెలియకపోవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ లేటర్ మనం ఏం చేద్దాం అంటే రిమైనింగ్ మీనింగ్ అంతా కూడా చెప్పేస్తాను. సో ఇక్కడ నోట్ అని ఒకటి ఇచ్చారన్నమాట. ఎందుకంటే ఈ నోట్ అనేది మనకి ఆ టికెట్స్ చేయడానికి కావాల్సిన కాన్సెప్ట్ అంతా ఇక్కడే ఉండిపోయింది అనమాట. బట్ అవి అర్థం చేసుకోవడం కనుక మీకు అర్థమైతే మీరు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద టికెట్ అయినా సరే సాల్వ్ చేస్తారనమాట. అందరికి కూడా చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఇచ్చే నోటు టిప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వడంలో ఏం చేస్తారంటే అందరూ ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అందువల్ల ఏం చేస్తారంటే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం అనేది వాళ్ళకి టఫ్గా మారిపోతుంది అనమాట. అందుకనే మనం ఏం చేద్దామంటే ఈ టిప్స్ నోట్స్ అనేది ఏం చెప్పారనేది జాగ్రత్తగా విన్నాం. సో దాంట్లో ఏం చెప్పారంటే ఎల్సిఎం ఆఫ్ టూ నంబర్స్ అంటే మనం తీసుకునే ఎల్సిఎం చేసేటప్పుడు ఏవైతే 2 నెంబర్స్ తీసుకుంటారో ఆ 2 నెంబర్స్ ఏం చేయాలంటే స్మాలెస్ట్ పాసిబుల్ ఫ్యాక్టర్ ఫర్ పర్ఫెక్ట్ డివిజిబుల్ బై ద టూ గివెన్ నెంబర్. అంటే మనం ఏం చేసుకుంటామంటే 2 నెంబర్స్లో స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్ ఏదైతే ఉందో
ఆ నెంబరు ఏమవుతుందంటే బిగ్గెస్ట్ నెంబర్కి డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. అలా అయ్యిందంటే అది ఏమైంది అంటే ఆ ఇచ్చిన హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే ఎల్సిఎం అవుతుంది అని చెప్పాడనమాట. బట్ ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు. బట్ మనం ఏం చేద్దాం అంటే పెయింట్లో చూద్దాం. దాని తర్వాత ఏమి ఇచ్చారో చూద్దాం. ఇఫ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ ఏ నంబర్, అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక నంబరు అంటే ఒక నంబర్ని ఇంకొక నంబర్తో డివిజిబుల్ చేసినప్పుడు అది మల్టిపుల్ కనుక ఏంటంటే మల్టిపుల్ అంటే దాన్ని ఏమంటారంటే ఫ్యాక్టర్ అని పిలుస్తారు. ఒక నెంబర్కి ఒకటి ఫ్యాక్టర్ కనుక అయిందనుకో ద ప్రోడక్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్ అండ్ సమ్ ఆఫ్ ద నెంబర్, అంటే మనం ఏం చేసామంటే ఆ నెంబర్ అనేది ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్కి ఏమవుతుందంటే ఫ్యాక్టర్గా మారిపోతుంది అని చెప్తారనమాట. అంటే ఈ సెకండ్ పాయింట్ కూడా నాకు అర్థం కాలేదు. అండ్ టిక్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఏ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద గివెన్ టూ నెంబర్, అంటే మీరు తీసుకున్న వాటిలో ఏం చేస్తుందంటే ఎల్సిఎం అనేది ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే మీరు తీసుకున్న నెంబర్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఏమైందంటే ఆ రెండు నెంబర్స్లో ఏదైతే పెద్ద నెంబర్ అయిందో అదే నెంబర్ అనేది ఏమైందంటే ఎల్సిఎంగా మారిపోవడం అనేది జరిగిందంట. అసలు ఇప్పుడు నాకు అర్థమైంది. అసలు ఈ క్వశ్చన్ ఏంటంటే రెండు నెంబర్స్ ఇస్తారు, ఆ రెండు నెంబర్స్ లోపల నాకు ఏం కావాలంటే ఎల్సిఎం అనే దాని ద్వారా ఆన్సర్ ఎంతో చెప్పండి అన్నారనమాట. బట్ అవన్నీ నాకు తెలియదు కాబట్టి ఒకసారి మనం ఏం చేద్దాం అంటే పెయింట్లోకి వెళ్ళి చూసేద్దాం. అసలు ఎల్సిఎం అంటే ఏంటి, చిన్నప్పుడు మనం ఎలా చేసాము, వితౌట్ ప్రాక్టీస్ లేకుండా మనం ఎలా అసైన్ చేయొచ్చు, ఎలా డీల్ చేయొచ్చు అనే వాటి గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక్కసారి మనం ఏం చేద్దామంటే స్పోర్ట్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఫినిష్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే, అసలు మనం చిన్నప్పుడు ఏం చేసామంటే ఎల్సిఎం అనే దాని గురించి మనం నేర్చుకున్నాం అనమాట. ఎల్సిఎం అంటే ఏమని చెప్తారంటే ఎల్సిఎం అని హెచ్సిఎఫ్ అని నేర్చుకున్నాం కదా, హెచ్సిఎఫ్ని ఏమంటారు జీసీడి అని కూడా అంటారు అనమాట. ఓకే, అవన్నీ ఏందో తర్వాత చూద్దాం. ఎల్సిఎం అంటే ఏందో చూద్దాం. ఎల్సిఎం అంటే ఏమంటారంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అని పిలుస్తారు. అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్ అంటే ఏందో చూద్దాం. నా దగ్గర చిన్నప్పుడు ఏం చేయారంటే రెండు నెంబర్స్ ఇచ్చారన్నమాట. ఏమి ఇచ్చారంటే ఒకటి ఏమి ఇచ్చారంటే 8 అని ఒకటి ఇచ్చారు, ఇంకోటి ఏమి ఇచ్చారంటే ఒకటి 12 అని ఇచ్చారు అనుకున్నాం. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు నాకేం కావాలనుకున్నంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంతో చెప్పండి అన్నారనమాట. అప్పుడు మనం ఎల్సిఎం అంటే ఎలా చేసాము, వసంత ఎలా చేసేసాము, ఈ రెండింటిని కూడా ఏం చేసామంటే ఒక బ్రాకెట్లోకి తీసుకొని లీస్ట్ నెంబర్ నుండి ఏం చేసామంటే వీటికి ఫ్యాక్టర్స్ అనేవి కనుక్కున్నాం అనమాట. అంటే లీస్ట్ ఈ రెండు నెంబర్స్ని మనం ఏం చేసామంటే టేబుల్లో ఉన్న లీస్ట్ నెంబర్ నుండి మనం ఏం చేసామంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటికి కూడా మనం ఏం చేసాము డివిజిబుల్ అవుతాయో లేదో చూసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ 1 అనేది లాస్ట్ నెంబర్ అనేది చేయం కదా, 1తో స్టార్ట్ చేయం కదా, 2తో స్టార్ట్ చేశాను. 2తో నేను ఏం చేశానంటే ఇక్కడ ఉన్న నెంబర్ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని డివిజిబుల్ చేశాను. డివిజిబుల్ అయ్యింది కాబట్టి నాకు ఏమైందంటే కోషెంట్ వస్తుంది. డివిజిబుల్ కాలేదనుకో వేరే టేబుల్తో చూస్తాను. అంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో మనం తీసుకున్న నెంబరు ఆ నెంబర్ అనేది ఏమైందంటే ఇక్కడ ఉన్న నెంబర్స్కి ఫ్యాక్టర్గా ఉందా లేదా అనేది చూసుకుంటారు. ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం ఏం చేస్తామంటే 1 by 1 చేసుకుంటా వెళ్తాం అనమాట. అలా ఫ్యాక్టర్స్ చేసేటప్పుడు ఏం జరిగిద్ది అనేది చూద్దాం. అప్పుడు నాకేమైంది 2 టేబుల్లో ఏమవుతుంది 8ని కనుక ఏం చేశానంటే 2 అనేది 8కి ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టరీ ఎంత, అప్పుడు నేను చేసేదానికి 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. అప్పుడు నాకు కోషెంట్ ఎంత వస్తుందంటే నాకు 4 అనేది వస్తుంది అనమాట. ఓకేనా, అలానే 2 టేబుల్ని 12తో కూడా డివిజిబుల్ చేసేసి అనుకో అప్పుడు నాకు ఎంత వస్తుంది కోషెంట్ 6 వస్తుంది. రాసేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే అలా తర్వాత మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ అక్కడ ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫ్యాక్టర్స్ ఉంటాయో లేదో చూసుకుంటాం. అలా ఏం చేస్తామంటే ఫ్యాక్టర్స్ చేస్తామంటే వాటన్నిటిని డివిజిబుల్ చేస్తూ వెళ్తాం. అలా చేయడాన్ని ఏమంటారంటే ఎల్సిఎం అని పిలుస్తారనమాట. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ మళ్ళీ 2 టేబుల్ పాసిబుల్ అవుతుందో లేదో చూసుకుని, ఎందుకంటే రెండు ఈవెన్ నెంబర్సే కాబట్టి. సో తర్వాత చూస్తే ఏమైంది 2 2s 2 3s. అగైన్ మళ్ళీ ఏం చేశాను ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఏవైనా సరే వాటికి ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేదో చూసాను. 2 టేబుల్తో చేశాను. 2 టేబుల్లో 2 అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 రాసుకున్నాను. సో తర్వాత 3 అనేది డివిజిబుల్ కాబట్టి వెంటనే ఆ నెంబర్ని అక్కడే రాశాను. తర్వాత మళ్ళీ ఏం చేశాను అంటే నెక్స్ట్ టేబుల్ తీసుకున్నాను. సో 3. ఇప్పుడు నేను ఏం చేశాను 3 1s 1s, అంటే ఇప్పుడు నాకేమని ఆల్ ద నెంబర్స్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఎల్సిఎం ఈక్వల్ టు అక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని మల్టిప్లై చేసేస్తాం అనమాట. చిన్నప్పుడు అంటే చేసింది 3 2s 6, 6 2s 12, 12 2s 24. సో ఎల్సిఎం ఈక్వల్ టు ఎంత అని చెప్పాము 24 అని చెప్పాం. ఇలానైనా చేసింది చిన్నప్పుడు. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. వసంత, డూ యూ హ్యావ్? నో డౌట్ సార్. ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదంతా చేయాలంటే నాకేమైందంటే చాలా టైం పట్టింది కాబట్టి
నాకు ఈజీగా నేనేం చేశానంటే వీటన్నిటిని చేయాలంటే ఎంత టైం పట్టిద్ది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం ఏం చేయాలి, షార్ట్‌కట్‌లో రాయాలి. అలా రాయాలి అంటే మనం ఏం చేస్తాం, ఇలా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ అనేది రాసామనుకో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం పడుతుందనమాట. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఇంత కష్టంగా కాకుండా చాలా ఈజీగా మనం ఏం చేస్తామంటే ఇదే టికెట్‌ని కనుక మనం కంప్లీట్ చేయాలనుకో ఎలా కంప్లీట్ చేస్తామనే వాటి గురించి మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఫోకస్ చేసేద్దాం. అంటే ఎల్‌సీఎంని ఇలా చేయాలంటే చాలా టఫ్ కాబట్టి ఇంతకంటే ఈజీగా మనం చేయొచ్చు అనమాట. వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్. పెన్ను పేపర్ వాడకుండానే మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా చేయొచ్చు అనమాట. ఆ ట్రిక్ కనుక మనకు తెలిసిందనుకోండి ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసేయచ్చు అనమాట. ప్రోగ్రామ్లో కోడ్ అనేది రాసేయచ్చు. అంటే ఈ మాస్టర్లు మీకు చిన్నప్పుడు చెప్పారో లేదో తెలియదు అనమాట. ఒకసారి మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చేసేటప్పుడు మనం చిన్న ట్రిక్ కనుక వాడామనుకో వీటికి ఉన్న లాజిక్ అనేది మనకు తెలిసిపోయింది. దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు అనమాట. ఎలా అంటే నా దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి. ఎల్‌సీఎం చేయాలంటే కనీసం ఉండాలి 2 నెంబర్స్ ఉండాలన్నమాట. ఒకటి 10 అని తీసుకున్నాను, రెండు 20 అని తీసుకున్నాను. ఈ 2 నెంబర్స్లో ఎల్‌సీఎం ఎంతో చూద్దాం అనుకున్నాను. 2 నెంబర్స్కి ఎల్‌సీఎం ఎంతో చూద్దాం అనుకున్నాను. చూడాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 2 నెంబర్స్లో మనం ఏం చేయాలంటే గ్రేటెస్ట్ నెంబర్ ఏదో ఫస్ట్ కనిపెట్టాలన్నమాట. ఈ 2 నెంబర్స్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏది వసంత? 20 అనేది గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి ఆ 20 అనే నెంబర్ని మనం ఏం చేయాలంటే అండర్లైన్ చేసుకోవాలి. ఇట్లా ఏంటి ఎల్‌సీఎం అంటే ఏమంటారంటే గ్రేటెస్ట్ నెంబర్ని మనం అండర్లైన్ చేసుకొని ఆ ఉన్న నెంబర్స్ లీస్ట్ నెంబర్ ఏదో మనం చూసుకోవాలన్నమాట. లీస్ట్ నెంబర్ ఏది? గ్రేటెస్ట్ నెంబర్ 20 అని చెప్పారు. లీస్ట్ నెంబర్ ఎంత? 10 అనేది 20కి ఫ్యాక్టరా కాదనేది చూసుకోవాలన్నమాట. ఫ్యాక్టరా అంటే దట్ మీన్స్ డివిజిబులా కాదనేది చూసుకోవాలి. ఈ లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో గ్రేటెస్ట్ నెంబర్కి మనకి ఏమవుతుందంటే డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. డివిజిబుల్ అయ్యింది అనుకో గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ ద ఎల్‌సీఎం. ఆ ఇచ్చిన క్వశ్చన్కి ఏమైందంటే ఎల్‌సీఎం అయ్యిద్ది అనమాట. అంటే ఇప్పుడు ఏమైంది 10 అనేది 20 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 20 అనేది ఏమవుతుందంటే ఈ 2 నెంబర్స్ కనుక మనం ఎల్‌సీఎం చేసామనుకో దానికి వచ్చే ఆన్సర్ ఎంతంటే ఎల్‌సీఎం 20 అనేది వస్తుంది. కావాలంటే మీరే చూసుకోండి. 10, 20 తీసుకున్నాను. టేబుల్స్ రాసుకున్నాను. 2 టేబుల్తో రాసుకున్నాను. 2 టేబుల్ 2 5s, 2 10s. అగైన్ 2 టేబుల్తో మళ్ళీ చేశాను. 2 టేబుల్ 5 అండ్ 5. అగైన్ 5 టేబుల్ తీసుకున్నాను. 5 1s. అంటే ఎల్‌సీఎం ఎంత అయింది? 5 2s are 10, 20. అంటే నాకేమైందంటే ఎల్‌సీఎం కనుక చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం 2 నెంబర్స్ తీసుకొని వాటిల్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏదో మనం చూసుకుంటాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే వాటిల్లో ఉన్న లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఎల్‌సీఎం చేస్తున్నాం కాబట్టి ఎల్‌సీఎం చేయాలంటే దానికి ఒకటే ట్రిక్ అనమాట. మనం తీసుకున్న నెంబర్లో గ్రేటెస్ట్ నెంబర్ని లీస్ట్ నెంబర్ అనేది డివిజిబుల్ చేస్తుందా లేదో చూసుకుంటాం. డివిజిబుల్ అయ్యింది అనుకోండి ఆ డివిజిబుల్ అయిన నెంబర్ని ఏమంటారంటే ఎల్‌సీఎం ఆఫ్ బోత్ నెంబర్స్కి ఏం చేస్తారంటే ఎల్‌సీఎం అని చెప్తారనమాట. ఓకే డన్. అలానే రెండో క్వశ్చన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఇది భలే ఈజీగా ఉందలే అన్నారనమాట. అంటే నేను ఏం చేద్దామంటే 8-12 తీసుకున్నాం కదా ఇందాక అదే 8-12 తీసుకుందాం. 8-12 తీసుకున్నాం. ఈ 8-12 అనేవి తీసుకున్నాం అనుకో వాటికి ఎల్‌సీఎం ఎంతో చూద్దాం అనుకున్నాం. ఎల్‌సీఎం ఎంతో చూడాలనుకో మళ్ళీ సేమ్ ట్రిక్ కదా. వీటిలో గ్రేటెస్ట్ నెంబర్ ఏదో చూసుకున్నాను 12. 12 అనేది 8తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకున్నాను. 8 టేబుల్తో 12 అనేది డివిజిబుల్ అయిద్దా వసంత? సే ఎస్ ఆర్ నో? అవ్వదు కదా. అవ్వదు అన్నప్పుడు ఈ 12 తర్వాత వచ్చే టేబుల్లో ఉన్న నెక్స్ట్ టర్మ్ ఏదో చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ తర్వాత వచ్చే టర్మ్ ఏంది టేబుల్లో? 12 తర్వాత వచ్చే టర్మ్ ఎంత? ఎంత అంటే 12 2s are 24 అంటారు కదా. ఆ 24 అంటే అవ్వనప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఏం చేయాలంటే దాని తర్వాత వచ్చే టేబుల్ తీసుకోవాలన్నమాట. 12 తర్వాత వచ్చేది ఎంత? 12 2s are 24 కాబట్టి 24 వచ్చేసింది అనమాట. ఈ 24 అనే దాన్ని అంటే మనం ఏం చేయాలంటే మనం డివిజిబుల్ కాలేదనుకో దాన్ని ఏం చేయాలంటే 2తో మల్టిప్లై చేసుకోవాలన్నమాట. ఆ మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ గ్రేటెస్ట్ వాల్యూకి మనం తీసుకున్న నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. డివిజిబుల్ అవుతుందా? 8 అనేది 24తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అనేది ఏమంటారంటే 8కి ఫ్యాక్టర్ అని పిలుస్తారనమాట. అంటే మనం ఎల్‌సీఎం అనేది చేయాలంటే మనకు 2 మెథడ్లు ఉంటాయి అనమాట.
లీస్ట్ నెంబర్ అనేది గ్రేటెస్ట్ నెంబర్తో డివిజిబుల్ అయిందనుకోండి, ఆ గ్రేటెస్ట్ నెంబర్ అనేది ఏమైందంటే ఆ 2 నెంబర్స్‌కి ఎల్‌సీఎం అని చెప్తారనమాట. ఒకవేళ డివిజిబుల్ కనుక అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రేటెస్ట్ నెంబర్‌ని ఏం చేస్తామంటే స్క్వేర్ చేస్తాం. ఆ గ్రేటెస్ట్ నెంబర్‌ని ఏం చేస్తామంటే 2తో మల్టిప్లై చేస్తాం అనమాట. ఆ వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో ఆ నెంబర్‌ని మనకి ఏమైద్దంటే లీస్ట్ నెంబర్‌తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకుంటాం. అయ్యింది అనుకోండి, ఆ నెంబర్ ఏమైద్దంటే మనం తీసుకున్న నెంబర్స్‌కి ఏమంటారంటే గ్రేటెస్ట్ నెంబర్ ఎల్‌సీఎం అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకేనండి. ఇలా ఏం చేస్తారంటే ఎల్‌సీఎమ్స్ అనేవి మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోండి. ఈ 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఏం చేయొచ్చంటే ఏ క్వెషన్‌కైనా సరే ఎల్‌సీఎం అనేది చేసేసేయొచ్చనమాట. కావాలంటే నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏంటిదంటే ఒకటి నెంబర్ 2 అని తీసుకున్నాను. మరొక నెంబర్ 3 అని తీసుకున్నాను. ఈ రెండిటిని ఎల్‌సీఎం చేసేస్తే ఈ రెండిటికి ఎల్‌సీఎం ఎంతో చూద్దాం అనుకున్నాను. అందుకని ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ రెండిట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏదో చూసుకోవాలి. ఆ గ్రేటెస్ట్ నెంబర్‌ని మనం ఏం చేశానంటే మార్క్ చేసుకున్నాను. ఆ గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది, లీస్ట్ నెంబర్‌తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకున్నాను. సో లీస్ట్ నెంబర్‌తో 3 అనేది డివిజిబుల్ కాదు. అప్పుడు మనం ఏం చేస్తాం, దీనికి 2తో మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, 3 2 జార్ 6. అంటే ఈ 6 అనే నెంబర్‌కి ఈ లీస్ట్ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకుంటాం. డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. అవుతుంది కాబట్టి ఏమంటారు, ఇక్కడ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ అయినా ఈ నెంబర్ అనేది ఏమవుతుందంటే ఆ 2 నెంబర్స్‌కి ఎల్‌సీఎం అని చెప్తారనమాట. అప్పుడు మామూలుగా మీరే చూసుకొని 2కి 3కి ఎల్‌సీఎం చేస్తే ఎంత 6 కదా వచ్చేది. అంటే ఇలా మనం ఏం చేస్తామంటే ఎల్‌సీఎమ్స్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న సెట్‌లో ఫస్ట్ ఏం చేస్తాము, తీసుకున్న సెట్‌లో మనం ఏం చేస్తాము, గ్రేటెస్ట్ నెంబర్ ఏదో చూసుకుంటామనమాట. ఆ గ్రేటెస్ట్ నెంబర్‌ని మనం ఏం చేస్తామంటే లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ లీస్ట్ నెంబర్తో మనం ఏం చేస్తామంటే డివిజిబుల్ అనేది చేస్తూ ఉంటాం. అలా డివిజిబుల్ చేయడం ద్వారా మనకి ఏమైంది అంటే అప్పుడు మనకి ఏమైంది అంటే లీస్ట్ నెంబర్తో డివిజిబుల్ చేయడం ద్వారా డివిజిబుల్ కనుక అయ్యింది అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ ద ఎల్‌సీఎం అని చెప్తాం అనమాట. ఒకవేళ డివిజిబుల్ అవ్వలేదు అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము, అప్పుడు అవ్వలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తాము, గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం ఏం చేస్తామంటే మల్టిప్లై చేస్తాం అనమాట. మల్టిప్లై చేసినప్పుడు అప్పుడు నాకు ఏమైందంటే ఆ నెంబర్ని మాత్రం మనం ఏం చేస్తాము, ఆ నెంబర్ని లీస్ట్ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకుంటాం. అలా డివిజిబుల్ అయ్యింది అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ గ్రేటెస్ట్ నెంబర్ అనేది ఏమైందంటే అక్కడ ఉన్న గ్రేటెస్ట్ నెంబర్ అనేది ఏమైందంటే మనం తీసుకున్న క్వశ్చన్కి ఏమైంది ఎల్‌సీఎం అయింది అనేసి మనం చెప్పుకున్నామా లేదా? ఇంతేనా కాదా? ఈ లాజిక్ కనుక మీకు అర్థమైంది అనుకోండి, ఈ టికెట్ అనేది చేయగలరు. ఈ టికెట్ కనుక మీరు చేసేసారనుకోండి, మోర్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చంటే ఎల్‌సీఎం చేసి ఎలాంటి ప్యాటర్న్ క్వశ్చన్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే డన్. హర్ష, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? ఓకే. సో ఇలాంటి క్వశ్చన్ కనుక సాల్వ్ చేయాలంటే ఎలా చేస్తారో చూడండి. సో ఎలా చేస్తానంటే దీంట్లో నేను ఏం చేస్తానంటే ఒక ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇన్పుట్ ఫార్మాట్ తీసుకున్న 2 నెంబర్లు తీసుకోవాలి కదా, ఒకటి ఏం చేశానంటే ఎం అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే ఇన్పుట్ ఆఫ్ అని రాస్తాను అనమాట. రాసేసేసి తర్వాత నేను ఏం చేశానంటే మరొక వేరియబుల్ తీసుకున్నాను ఎన్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇన్పుట్ ఆఫ్ అని రాస్తాను అనమాట. అప్పుడు నాకు ఏం జరిగిందంటే 2 నెంబర్స్ అనేవి వచ్చేసేసి ఓకే. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ 2 నెంబర్స్‌లో నుండి గ్రేటెస్ట్ నెంబర్ ఏదో తీసుకుందాం అనుకుంటున్నాను. నేనేం చేద్దామంటే నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్‌లోని రాద్దాం. ఒకటి 2 అని తీసుకుంటున్నాను. రెండోది ఏం తీసుకున్నా అంటే 3 అని తీసుకున్నాను. ఈ రెండిటికి ఎల్‌సీఎం చేస్తే ఎంత వస్తుందో రాద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఈ రెండిట్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇచ్చిన రెండిట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏదో ఫస్ట్ కనిపెట్టాలన్నమాట. ఫస్ట్ ఈ రెండిట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏదో మనం కనిపెట్టాలనుకో, ఎలా కనిపెడతాము మనము, ఇచ్చిన వాటిలో రెండిట్లో గ్రేటెస్ట్ నెంబర్ కనుక చేయాలనుకో అప్పుడు ఎలా చేస్తారంటే ఒకటే ఒక ట్రిక్ చూద్దాం. చూడండి, గ్రేటెస్ట్ అండర్ స్కోర్ మనం ఏం చేస్తాం, నంబర్ అనేది చేస్తాం. గ్రేటెస్ట్ నెంబర్ అనేది మనం కనుక్కోవాలనుకో ఎలా కనుక్కుంటామంటే ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ఎంఏఎక్సి మ్యాథ్స్ అని రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఎం అని ఒకటి, తర్వాత ఏం చేసామంటే ఎన్ అని ఇచ్చేసేసాం అనుకోండి. ఆ తర్వాత ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేసామంటే గ్రేటెస్ట్ నెంబర్ని ఇచ్చేద్దాం. చూస్తే ఏమైందో చూద్దాం. మనకి ఏ నెంబర్స్ తీసుకున్నా కానీ దాంట్లో ఏమైందంటే గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ అయ్యింది అనమాట. ఇక్కడికి వెళ్ళి మీరు 12 తీసుకొని కావాలంటే ఇప్పుడు ఏమొస్తుందో అవుట్పుట్ చూద్దాం. ఏమొస్తుంది, గ్రేటెస్ట్ నెంబర్ 12 కదా రావాల్సింది, 12 అనేది వచ్చేసింది. అలా మనం ఏం చేస్తామంటే ఏ నెంబర్ అయినా కనుక తీసుకున్నాం అనుకోండి, ఆ నెంబర్లో గ్రేటెస్ట్ నెంబర్ కనుక మనం తెలుసుకోవాలంటే కోడ్ ఎలా రాస్తామంటే ఇలా రాయడం అనేది చేస్తారనమాట. ఇలా అయినా రాయొచ్చు, ఇంకా బోల్డ్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇఫ్ అనే ఒక కండిషన్ రాసేసి దాని ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే డీల్ అనేది చేసేసుకోవచ్చు అనమాట.
నేనేం చేద్దాం అంటే కొంచెం ఇప్పుడు దాకా మనం చాలా టెక్నిక్స్ నేర్చుకున్నాం కాబట్టి కొంచెం షార్ట్ కట్ టెక్నిక్స్ అనేది నేర్చుకున్నాను. ఓకే. ఆ తర్వాత నేనేం చేస్తున్నాను, ఇప్పుడు మన కండిషన్‌లోకి వెళ్దాం. ఏం చేద్దాము, వీటిలో లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ లీస్ట్ నెంబర్‌తో గ్రేటెస్ట్ నెంబర్‌ని మనం ఏం చేద్దాం, డివిజిబుల్ చేద్దాం. అన్ని సార్లు ఏమవుతుంది, గ్రేటెస్ట్ నెంబర్ అనేది డివిజిబుల్ అవ్వదు కదా! అవ్వదు కాబట్టి అప్పుడు నేనేం చేద్దాము, ఒక్కొక్కసారి మనం ఏం చేయాలి, వీటిలో ఉన్న గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్‌ని మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాలన్నమాట. దేనితో మల్టిప్లై చేయాలి, మనం మల్టిప్లై చేయాలన్నమాట. దేనితో మల్టిప్లై చేయాలంటే 2తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు కూడా అవ్వలేదనుకో, మళ్ళీ ఆ వచ్చిన నెంబర్ని ఏం చేస్తాం, మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తాం. అలా ఎంతవరకు చేస్తారంటే, మనం ఎన్ ఏదైతే తీసుకున్నామో, సపోజ్ ఎన్ అనేది పెద్దది అనుకున్నాం, ఎం అనేది పెద్దది అనుకున్నాం, ఎన్ అనేది చిన్నది అనుకున్నాం. ఎంని ఎన్ని రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో ఆ ఆన్సర్ వచ్చేంత వరకు మనం ఏం చేసుకోవచ్చు అంటే మల్టిప్లై చేసుకోవచ్చు. అంతకు మించి అయితే ఉండదన్నమాట క్వశ్చన్ ఎల్సిఎంలో రూల్. అందుకని మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఒక లీస్ట్ నెంబర్ అనేది గ్రేటెస్ట్ నెంబర్ని డివిజిబుల్ అవ్వాలి అంటే ఎంతవరకు అవుతుందంటే, ఎంని ఎన్ని మల్టిప్లై చేసినప్పుడు ఎంతైతే ఉంటుందో ఆ ఆన్సర్ కంటే ఎక్కువైతే ఉండవన్నమాట. ఆ ఆన్సర్లో మాత్రం ఏమైందంటే మనకి ఎల్సిఎం అనేది తెలిసిపోయిద్ది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే గ్రేటెస్ట్ నెంబర్ నుండి మనం ఏం చేస్తున్నాము, మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఎంతవరకు ఉండొచ్చు ఆ గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఎల్సిఎం కనుక కనుక్కోవాలంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, గ్రేటెస్ట్ నెంబర్ నుండి ఆ నెంబర్ని 2తో మల్టిప్లై చేయడం, ఆ వచ్చిన ఆన్సర్ని మళ్ళీ 2తో మల్టిప్లై చేయడం, ఆ వచ్చిన ఆన్సర్ని మళ్ళీ 2తో మల్టిప్లై చేయడం. ఇలా మ్యాక్సిమం ఎంతలోపు ఉంటుందంటే, అక్కడ తీసుకున్న 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో అంతలోపే మనకి ఏమైంది అంటే ఈ లీస్ట్ నెంబర్ అనేది అక్కడ ఉన్న నెంబర్తో సెకండ్ నెంబర్తో ఏమైందంటే డివిజిబుల్ అవ్వడం అనేది జరిగింది. అలా అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎల్సిఎం అనేది కనుక్కోవచ్చు. అందుకోసం నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఇక్కడ నాకేం కావాలి, సీక్వెన్స్లో నెంబర్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అనమాట. అలా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అప్పుడు నేనేం చేద్దాం అంటే లీస్ట్ నెంబర్ ఏదో వీటిలో గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఏమవుతుంది, అదే అవ్వదు కదా, ఆ తర్వాత ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాల్యూస్. అందుకోసం నేనేం చేస్తున్నానంటే వాటి యొక్క రేంజ్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఏంటంటే గ్రేటెస్ట్ నెంబర్ యొక్క రేంజ్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నాం. అలా రేంజ్ కనుక తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం అంటే ఫర్ లూప్ ద్వారా రాస్తాం. అలా రాసేటప్పుడు మనం ఏం చేస్తాం, ఫర్ నంబర్ అని ఒక వేరియబుల్ రాసేసి, ఇన్ అని రాసేసి, రేంజ్ ఆఫ్ అని రాసేసి, వాటిలో నాకేమవుతుంది, ఆ రెండింటి మధ్యలో ఎన్ని సీక్వెన్స్ తీసుకుంటామంటే నేను గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే అవుతుందో ఆ నెంబర్ రాసేసి కామా పెట్టేసి నేను ఏం చేశానంటే ఎంని ఎన్ని మల్టిప్లై చేస్తే ఎంత అయితే వస్తుందో ఆ నెంబర్ వరకు తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ రెండింటి పక్కన ఏం చేశాను, +1 అని పెట్టేశాను. తర్వాత నేను ఏం చేశానంటే కాలన్ పెట్టాను. అప్పుడు నాకేమైందంటే మనం తీసుకునే రేంజ్ ఎంతవరకు తీసుకోవచ్చు అనేది నాకు అర్థమైపోయింది అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దామంటే నేను ఎల్సిఎం కనుక అప్లై చేయాలనుకోప్పుడు నేనేం చేశాను, కండిషన్ రాస్తున్నాను. ఏం చేస్తున్నాను, నా దగ్గర ఏదైతే నెంబర్ ఉందో గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏంటి, నెంబరే కదా, నంబర్ అనే వేరియబుల్ తీసుకున్నాను. అది గ్రేటెస్ట్ నెంబర్ అయింది కాబట్టి దాన్ని నేనేం చేస్తున్నాను, లీస్ట్ నెంబర్ అంటే నా దాంట్లో ఉన్న లీస్ట్ నెంబర్ ఎం అనుకున్నాను. ఎం కనుక అయిందనుకో, ఎంతో కనుక నేనేం చేశాను అంటే డివిజిబుల్ కనుక చేశాను అనుకో, అప్పుడు నేనేం చేశాను అంటే దీన్ని డివిజిబుల్ కనుక చేశాను అనుకో, దాని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ అనేది నాకు ఏం కావాలంటే ఈక్వల్ టు 0 కనుక అయిందనుకో, అప్పుడు నాకేమవుతుంది, మనకేమవుతుంది అవుట్పుట్, మనం తీసుకున్న గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే వచ్చిందో ఆ నెంబర్ అనేది ఏమవుతుంది, ఎల్సిఎం అవుతుంది. అంతేనా కదా. సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఎంఐ అవ్వచ్చు, లేకపోతే నాకేమవుతుందంటే మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఏమవుతుందంటే ఎంతో అయినా సరే మనం డివిజిబుల్ చేయొచ్చు. అలా డివిజిబుల్ చేసినప్పుడు ఆ నెంబర్ అనేది ఏమవుతుందంటే ఎన్ అనేది లీస్ట్ అవ్వచ్చు, నెంబర్ అనేది ఏమవచ్చు గ్రేటెస్ట్ నెంబర్ అవ్వచ్చు. ఆ రెండిట్లో ఏదో ఒక నెంబర్తో కనుక మనం డివిజిబుల్ చేసామనుకో, ఆ వచ్చిన నెంబర్ ఏమవుతుందంటే ఎల్సిఎం అవుతుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేశానంటే గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే నెంబర్ అని రాస్తాను అనమాట. రాసేసి తర్వాత కిందకి వచ్చేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చి బ్రేక్ అని పెట్టాను అనమాట. బ్రేక్ అంటే నాకు ఒక గ్రేటెస్ట్ నెంబర్ తెలియకపోగానే నేను వెంటనే కోడ్ ఆఫ్ చేస్తాను. తర్వాత నేను ఏం చేస్తానంటే కిందకి వచ్చేసి ప్రింట్ ఆఫ్, ఎందుకని కోడ్ రన్ అవ్వకూడదు అనమాట. మిగతా వాల్యూస్తో నాకు అవ్వకూడదు అనమాట. ఒకసారి తెలిసిపోతే నాకు చాలా అనమాట. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఎల్సిఎం అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశాను, కోడ్ రన్ చేశాను. ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైనా 2ని 3తో మల్టిప్లై చేస్తే నాకు అవుట్పుట్ ఎంత వచ్చిందంటే 6 అనేది రావడం జరిగిపోయిందన్నమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే రెండు నెంబర్స్ని కనుక గ్రేటెస్ట్ నెంబర్ కనుక తీసుకోవాలంటే ఇలా చేయొచ్చు. అదే సపోజ్ దట్ ఇక్కడ మనం బ్రేక్ అనేది కనుక పెట్టలేదు అనుకో, అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. బ్రేక్ అనేది పెట్టలేదు అనుకో, అప్పుడు నాకు ఏమొస్తుందంటే అవుట్పుట్ చూద్దాం.
అంటే నాకు ఏమైందంటే 6 అనేది వచ్చింది, వేరొక వాల్యూస్ తీసుకున్నాను, 12 తీసుకున్నాను, అప్పుడు రన్ చేశాను. 12కి 3కి ఎల్సిఎం చేస్తే 36 వస్తుంది. కావాలంటే ఒకసారి చూద్దాం. 12కి 3కి 3 అనేది లీస్ట్ నెంబర్, 12 అనేది అప్పర్ నెంబర్. ఏమవుతుంది, 12కి 3కి చేశాను అంటే 3 అనేది గ్రేటెస్ట్ నెంబర్తో ఏమవుతుంది, డివిజిబుల్ అవుతుంది. కాబట్టి అప్పుడు నాకేమవుతుంది, 12 అనేది ఏమవ్వాలి, ఎల్సిఎం అవ్వాలన్నమాట. ఓకే, కానీ నాకేమొచ్చింది ఇక్కడ 36 అని వచ్చింది. అంటే ఇర్రెగ్యులర్ ఆన్సర్స్ వస్తుంది. ఆ ఇర్రెగ్యులర్ ఆన్సర్స్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏమవుతున్నాయి అంటే నాకు ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకని ఇక్కడ బ్రేక్ అనేది కొంత పెట్టుకున్నాను చూడండి. అప్పుడు ఏం జరిగిద్దంటే నాకు ప్రాపర్ ఆన్సర్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఎందుకంటే లూప్ అనేది ఆగిపోవాలి ఎప్పుడు, ఈ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో ఆ సాటిస్ఫై నాకు ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని స్టోర్ చేయగలని వెంటనే నాకు ఏం కావాలి, లూప్ ఆగిపోవాలన్నమాట. ఎందుకంటే ఒక వాల్యూ మాత్రం నాకు కావాలి కాబట్టి ఏం చేశానంటే లూప్ ఆగిపోయింది. అలా కాకుండా మనం తీసుకున్నాం అనుకోండి, ఏమైందని దీంట్లో మ్యాక్స్ వాల్యూ ఏదైతే వస్తుందో గ్రేటెస్ట్ వాల్యూ, ఆ వాల్యూ వచ్చేదాకా ఏమవుతుందంటే లూప్ రన్ అయిపోయి హైయెస్ట్ వాల్యూని మనకి ఏం చేస్తుందంటే ప్రింట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇలా మనం ఎల్సిఎం అనే టికెట్గా చేయాలంటే కోడ్ ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా అచీవ్ చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. వసంత, డూ యూ హ్యావ్? నో సార్. ఓకే, ఈ టికెట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ టికెట్ కనుక మనకు రాకపోతే మనం ఇప్పటికీ కూడా ఏం చేయలేమన్నమాట. ఓకే ఓకే, అలానే మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ స్టార్ట్ చేసేసుకున్నాం. ఓకేనా, మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే మనం ఎన్క్యాప్సులేషన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకున్నాం. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటిదంటే మనం ఇంతకు ముందు ఇంకా షార్ట్ కట్లో చెప్పేస్తున్నాం, ఎందుకంటే ఆ స్టోరీ అంతా నాకు అవసరం లేదన్నమాట. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే మనం ఏదైతే కోడ్ ఆబ్జెక్ట్ అంటే మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, లూప్స్ అనే కాన్సెప్ట్లో మనం 2 కీవర్డ్స్ గురించి నేర్చుకున్నాం. ఏంటిది, ఏమేమి నేర్చుకున్నాము, ఒక క్లాస్ని డిఫైన్ చేయడం అనేసి, అలానే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం అనేసి నేర్చుకున్నాం. ఈ ఆబ్జెక్ట్ని క్లాస్ని డివైడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే వాటికి మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని ప్రాపర్టీస్ అనే వాటిని ఇవ్వచ్చు అనమాట. అలా కొన్ని ప్రాపర్టీస్ ద్వారా మనం ఏం చేస్తామంటే క్లాస్ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ క్లాస్లో ఉన్న బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఆ బ్లూ ప్రింట్కి మనం ఏం చేస్తామంటే కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి ఇస్తారనమాట. వీటిని ఏమంటారంటే యాక్సెస్ మోడిఫైయర్స్ అంటారనమాట. అంటే మనం డిఫైన్ చేసుకున్న క్లాస్కి కొన్ని యాక్సెస్ మోడిఫైయర్స్ని ఎలకేట్ చేయడం ద్వారా మన బ్లూ ప్రింట్ని ఎవరు వాడుకోవచ్చు, ఎవరు వాడుకోకూడదు, అసలు ఎవరు వాడుకోకూడదు అనే రూల్స్ ఇవ్వడాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అని పిలుస్తారనమాట. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటిదంటే మనం క్రియేట్ చేసిన బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఆ బ్లూ ప్రింట్కి మనం ఏం చేస్తున్నామంటే రిస్ట్రిక్షన్స్ ఇస్తున్నాం అనమాట. ఆ రిస్ట్రిక్షన్స్ని ఇవ్వడం ద్వారా వీళ్ళు ఎవరు వాడుకోవచ్చు, ఎవరు ఎలా వాడుకోవచ్చు అని మనం రూల్స్ కనుక పెట్టామనుకోండి, అలా పెట్టడానికి మనం ఏం చేస్తామంటే ఎన్క్యాప్సులేషన్లో యాక్సెస్ మోడిఫైయర్స్ అనే వాటిని యూజ్ చేస్తామంటే ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ని యూజ్ చేయడం ద్వారా క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ క్లాసెస్కి మనం ఏం చేస్తామంటే రూల్స్ అనేవి అప్లై చేస్తారు. దీనిని ఏమంటారంటే ఇలా అప్లై చేయడాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అని పిలుస్తారు. వీటిల్లో మనకి ఎన్ని యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయి అంటే పబ్లిక్ అని, ప్రొటెక్టెడ్ అని, ప్రైవేట్ అని ఉంటాయి అన్నమాట. ఈ పబ్లిక్ అంటే ఏంటి, ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, అలానే ప్రైవేట్ అంటే ఏంటిది, ఈ యాక్సెస్ మోడిఫైయర్ గురించి మనం ఏం చేస్తున్నామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా అప్లై చేస్తాము, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటిది అనేది తెలుసుకోవడాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఊప్స్లో వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? సో అందుకోసం నేనేం చేద్దామంటే ఒక క్లాస్ని క్రియేట్ చేసుకున్నాము, అలానే ఏం చేద్దామంటే ఒక ఆబ్జెక్ట్స్ అనే వాటిని అంటే మనం ఇప్పుడు దాకా మనం ఏం చేద్దామంటే ఈ సెషన్ అంతా మనకు అర్థం కావాలంటే మనం ఏం చేద్దామంటే ఒక పేరెంట్ క్లాస్ని, ఒక ఆబ్జెక్ట్ని, అలానే ఒక చైల్డ్ క్లాస్ని, ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని ఫాస్ట్గా ఈ ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ని మనం ఏం చేద్దామంటే వాటికి ఎలా అప్లై చేస్తారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అనే టెక్నిక్స్ గురించి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఫాస్ట్గా అచీవ్ అనేది చేసేద్దాం. ఓకేనా, ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్. సో ఓకే దెన్ వసంత, నాకు ఒక పేరెంట్ క్లాస్ని క్రియేట్ చేసేసి, నాకు పేరెంట్ క్లాస్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాను ఫాస్ట్గా చెప్పేసి కొంచెం. బాటిల్ అనే నేమ్తో ఒక పేరెంట్ క్లాస్, క్లాస్ వాటర్ బాటిల్తో చైల్డ్ క్లాస్. ఓకే ఓకే
క్లాస్ బాటిల్ కాలన్ ఎంటర్ స్టాటిక్ ప్రాపర్టీస్ ఇవ్వాలి. కంపెనీ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కిన్లే. ఓకే దెన్ నెక్స్ట్ ఫంక్షనాలిటీస్ ఇవ్వాలి. డిఈఎఫ్ వాష్ రౌండ్ బ్రేసెస్ కాలన్ ఎంటర్ ప్రింట్ ఆఫ్ సెల్ఫ్ వాష్ ఆఫ్ సెల్ఫ్ ప్రింట్ ఆఫ్ వాష్ డబుల్ కోట్స్లో వాషింగ్. ఓకే ఇప్పుడైతే నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ రౌండ్ బ్రేస్లో మనం ఏం చేయాలంటే మనం డీటెయిల్స్ సెల్ఫ్ పెట్టుకుని ఓకే. అలానే ఇంకొక ఫంక్షన్ అది కూడా చూద్దాం. డిఎఫ్ సెట్ క్యాప్ ఓకే దెన్ కూల్ వాటర్ రౌండ్ బ్రేసెస్ సెల్ఫ్ కాలన్ ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్లో ఫిల్. ఓకే దెన్ ఇలా మనం ఏదైతే క్రియేట్ చేసామో దీన్ని ఏమంటారు ఒక పేరెంట్ క్లాస్ని తీస్తారు. పేరెంట్ క్లాస్ని మనం డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తామంటే ఇలా డిఫైన్ చేయడం అనేది చేస్తారు. ఓకే అది నేను ఏం చేద్దాం అంటే ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఒక హ్యాష్ ఇస్తున్నాను, సారీ పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఆబ్జెక్ట్ మనం ఏంటంటే తీసుకోకుండా రాసుకుంటాం. ఓకే అయ్యా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం? ఒక వేరియబుల్ కి క్లాస్ నేమ్ ని అసైన్ చేసుకోవాలి సార్. బాటిల్ ఆఫ్ బాటిల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు బాటిల్ ఆఫ్ అంటే క్లాస్ నేమ్ రాసేసి రౌండ్ బ్రేస్ పెట్టామనుకోండి, అప్పుడు నాకు ఏం చేశానంటే B1 అని రాసుకున్నాను. అంటే B1 అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేసుకున్నానంటే ఏం చేశాను క్లాస్ నేమ్ రౌండ్ బ్రేస్ పెట్టామనుకో దీన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ B1 అని ఇచ్చాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. నాకేమైందంటే మనం ఏదైతే క్లాస్ డిఫైన్ చేసామో ఆ క్లాస్ అంతా నాకేంటంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక పేరెంట్ క్లాస్ని క్రియేట్ చేస్తాం. ఈ పేరెంట్ క్లాస్ని మనం ఇంకొకటి కూడా చేయొచ్చు నాన్న వసంత. ఏం చేయొచ్చు అంటే మనము ఏం చేయొచ్చు ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని కూడా మనం యూజ్ చేయొచ్చా? పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని ఎలా యూజ్ చేస్తాం ఒకసారి చెప్పగలరు? కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకోవాలి. కన్స్ట్రక్టర్ ఒక కన్స్ట్రక్టర్ ఎలా క్రియేట్ చేస్తాం? డిఎఫ్ అండర్స్కోర్ ఐఎన్ ఇనిట్ అండర్స్కోర్ రౌండ్ బ్రేసెస్ లో సెల్ఫ్ కాలన్ కామా కలర్ కామా కెపాసిటీ. అంటే కొన్ని పారామీటర్స్ చెప్తాను. ఓకే ఎస్ సెల్ఫ్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు కలర్. అంటే నేనేం చేస్తున్నాను నా ఆబ్జెక్ట్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ని ఏం చేస్తానంటే అప్లై చేద్దాం అనుకున్నా. అప్లై చేయాలంటే ఎలా రాస్తా అంటే ఇలా రాస్తాం. కలర్ ప్రాపర్టీ అప్లై చేయాలి. ఆఫ్టర్ దట్ సెల్ఫ్ డాట్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు కెపాసిటీ ప్రింట్ ఆఫ్ కన్స్ట్రక్టర్. ఓకే ఇప్పుడు నేను ఏం చేసాను రన్ చేసి ఇప్పుడు నాకేమైందంటే ఇలా మనం ఏదైతే క్రియేట్ చేసామో దీన్ని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. వెంటనే మనం ఏం చేస్తామంటే దీంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ మనం ఏదైతే ప్రాపర్టీస్ ఇస్తామో ఆ ప్రాపర్టీస్ మనం క్లిక్ చేసి అనుకోండి, వెంటనే నాకేమైందంటే మనం ఏవైతే ప్రాపర్టీస్ చెప్పామో ఆ ప్రాపర్టీస్తో నాకేమైందంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని కనుక మనం చెక్ చేయాలనుకో ఎలా చెక్ చేస్తాము? ప్రింట్ ఆఫ్ అని రాసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఆబ్జెక్ట్ నేమ్ B1 అని రాసేసి వేరియబుల్ నేమ్ రాసేసి B1 అని రాసి ఆబ్జెక్ట్ నేమ్ ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి కలర్ని ఇచ్చాను అనమాట. ఆ ప్రాపర్టీ నేను ఇచ్చాను చేసి నేను ఏం చేశానంటే రన్ చేశాను. అప్పుడు నాకేమైందంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ కలర్ అనేది మనకు అర్థమైపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే మనం ఇచ్చిన ప్రాపర్టీస్ని చెక్ చేయాలంటే ఎలా చేస్తారంటే అవి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి లేదో ఇలా కాల్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఓకే అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చైల్డ్ ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేద్దాం. అలా చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి ఒక చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసి దాని ద్వారా మనం ఏం చేస్తాం చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం ఒకసారి చెప్పేస్తాం ఫాస్ట్గా. క్లాస్ కాపర్ బాటిల్ ఆఫ్ పేరెంట్ ఇవ్వాలి. క్లాస్ బాటిల్ కాపర్ బాటిల్ రౌండ్ బ్రేసెస్ బాటిల్
ఆఫ్టర్ colon ఓకే. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, స్టాటిక్ ప్రాపర్టీస్ అని ఇవ్వచ్చు, properties ఇవ్వాలి. ఇన్స్టెంట్ వేరియబుల్స్ అని Instance ఇవ్వచ్చు, variables స్టాటిక్ అని వేరియబుల్స్ అని ఇవ్వచ్చు. మనం స్టాటిక్ ఆల్రెడీ def అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ ఇద్దాం. డిఎఫ్ morning water మార్నింగ్ వాటర్ అంటే వేరియబుల్ నేమ్ అనేది round braces ఫంక్షన్ వచ్చేసాను. ఆ దాంట్లో ఏం చేసాను, సెల్ఫ్. ఓకే. self colon print of round double quotes లో మార్నింగ్ వాటర్. ఓకే. అలానే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇదే ఫంక్షన్ లోపల నేను ఏం చేశానంటే పేరెంట్లో ఉన్నట్లు నేను ఏం చేద్దామంటే ఇక్కడ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. డైరెక్ట్గా అయినా క్రియేట్ చేసి ఆల్రెడీ నాకు పేరెంట్లో ఉన్న ఏదైతే ఉందో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అలా అదే పేరెంట్లో ఉన్న కన్స్ట్రక్టర్ నేను ఏం చేద్దామంటే రీయూజబుల్ అనేది చేసుకుందాం అనుకున్నాను. అలా రీయూజబుల్ చేసుకోవాలంటే ఎలా క్రియేట్ చేస్తాను? def అండర్స్కోర్ underscore init self color capacity. అక్కడ ఏం చేసామంటే దాంట్లో మనం ఏవైతే పెట్టామో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా రాయాలన్నమాట. అక్కడ ఉన్న అన్నిటిని కూడా మనం ఇక్కడ కూడా అప్లై చేద్దామంటే కాపీ చేసుకుందాం అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ మనం ఏవైతే Colon ఇచ్చామో ఆ ప్రాపర్టీస్ అన్నీ రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ underscore అవన్నీ కూడా ఇక్కడ లోన్ అవ్వాలంటే అప్పుడు మనం parent name bottle dot ఆబ్జెక్ట్ ఆ క్లాస్ నేమ్ రాసేసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే డాట్ పెట్టేసేసి తర్వాత మనం ఏం underscore చేయాలంటే init తర్వాత మనం ఏం చేసామంటే round braces self comma color comma capacity అనేది రాసేసేసి మనం ఏం చేసామంటే ఇక్కడికి వెళ్ళి ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇచ్చేస్తాం అన్నమాట. ఇక్కడికి నేను ఏం చేసానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి చైల్డ్ అని ఇచ్చాను అనమాట. child constructor. ఇప్పుడు నాకేమైందంటే ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఇదంతా కూడా ఏమంటారంటే ఒక చైల్డ్ క్లాస్ అని పిలుస్తారనమాట. అంటే చైల్డ్ క్లాస్ లోపల నేను ఏం చేశాను, కొన్ని పారామీటర్స్ని క్రియేట్ చేయడం ఎలా నేర్చుకున్నాను, అలానే ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాను. పేరెంట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని క్లోన్ చేసుకొని చైల్డ్లో ఒకరికి పెట్టాలి అంటే ఎలా రాస్తాం అనేది కూడా నేర్చుకున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేద్దాం ఫాస్ట్గా. ఇక్కడికి నేనేం చేద్దాం హ్యాష్ ఇచ్చి క్రియేట్ చైల్డ్ అంటున్నాను. చైల్డ్ని ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం. చైల్డ్ని క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేస్తాం ఒక వేరియబుల్ నేమ్ చెప్పి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి అక్కడికి వెళ్ళి చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఏమైందంటే చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే అండి. ఇక్కడికి C1 వచ్చింది. ఆల్రెడీ మన కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే వాల్యూస్ అనేవి పాస్ చేయాలన్నమాట. అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ఒకటి ఎల్లో అని ఇచ్చాను అనమాట. తర్వాత వాల్యూ అనేది ఇంకోటి ఏంటంటే కెపాసిటీ ఉంది కాబట్టి అది ఒక 100 లీటర్స్ అన్నా అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే పాస్ చేశాను. అప్పుడు నాకు ఏమైందో చూడండి, ఏమైంది మీరు ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ పైన ఇచ్చినంతా కూడా ఏంటంటే పేరెంట్ క్లాస్, పేరెంట్ కన్స్ట్రక్టర్, పేరెంట్ ఆబ్జెక్ట్. ఇక్కడ రాసింది ఏంటంటే పేరెంట్ కన్స్ట్రక్టర్ అనేది ఏమైందంటే చైల్డ్ కూడా వచ్చింది. ఆ చైల్డ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాం. అలానే మనం ఏం చేసామంటే చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది కూడా క్రియేట్ చేసాం అనమాట. ఈ 3 లైన్స్ యొక్క మీనింగ్. ఇలా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాము, పేరెంట్ క్లాస్ని, పేరెంట్ ఆబ్జెక్ట్ని, అలానే చైల్డ్ క్లాస్ని, చైల్డ్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం రాసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్కి మనం ఏం చేస్తామంటే యాక్సిస్ మోడిఫైయర్ని ఎలా అప్లై చేస్తారనే వాటి గురించి నేర్చుకున్నాం. యాక్సిస్ మోడిఫైయర్స్ అంటే ఏంటి, మనకి పైథాన్లో ఎన్క్యాప్సులేషన్లో మనం ఏం యూజ్ చేస్తాము పబ్లిక్ అనేసి, ప్రొటెక్టెడ్ అనేసి, అలానే మనం ఏం చేస్తామంటే ప్రైవేట్ అనే కొన్ని యాక్సిస్ మోడిఫైయర్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 యాక్సిస్ మోడిఫైయర్స్ మనం ఏం చేస్తామంటే మన క్లాస్కి అప్లై చేసినప్పుడు ఎలా జరుగుతుంది, అలానే మనం ఆబ్జెక్ట్కి కనుక మన క్లాస్కి కనుక అప్లై చేస్తే వాటి యొక్క రిజల్ట్స్ అనేవి ఎలా మారతాయి అనే దాని గురించి తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఎన్క్యాప్సులేషన్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది చేస్తారు. వాటిలో పబ్లిక్ అంటే ఏంటిదంటే ఎవరైనా వాడుకోవచ్చు. అంటే ఏంటో చూద్దాం. అంటే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ నేను ఏదైతే కలర్ ఇచ్చానో ఇక్కడ పేరెంట్ ఇచ్చాను కదా, ఈ పేరెంట్ ఇక్కడ నాకు ఒక పేరెంట్ క్లాస్ ఉంది కదా, ఈ పేరెంట్ క్లాస్ లోపల నేను ఏం చేశానంటే ఒక పేరెంట్ ఆబ్జెక్ట్కి నేను ఏం కలర్ ఇచ్చానో చూద్దాం అనుకున్నాను అనమాట. ఏం కలర్ ఇచ్చాను, ఇక్కడికి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే B1 అని రాసేసి దాని పక్కన డాట్ ఇచ్చేసి నేను ఏం చేశానంటే కలర్ అని కొట్టాను అనమాట.
అప్పుడు నేనేం చేశానంటే నా పేరెంట్ ఆబ్జెక్ట్‌కి ఏ కలర్ ఇచ్చానో నాకు అర్థమవుతుందనమాట. ఏ కలర్ ఇచ్చాను? రెడ్ కలర్ అనేది ఇచ్చాను. అంటే మనం ఎప్పుడైనా సరే ప్రాపర్టీస్ రాసేటప్పుడు ఆ ప్రాపర్టీస్ కాడ మనం ఏం చేస్తామంటే కొన్ని యాక్సెస్ మోడిఫైయర్స్ అనేవి ఇస్తారనమాట. ఆ యాక్సెస్ మోడిఫైయర్స్ యొక్క మీనింగ్ ఏంటిది అంటే ఆ మీనింగ్ ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. వాటిలో ఏంటిదంటే మనం ఏదైతే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్ట్స్‌ని మనం క్రియేట్ చేస్తామో ఒక బ్లూ ప్రింట్ లోపల వాటిలో మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసిన ప్రాపర్టీస్‌కి మనం ఏం చేస్తామంటే కొన్ని మోడిఫికేషన్స్ అనేవి చేస్తాం. ఆ మోడిఫికేషన్స్ ఆధారంగా మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్ అనేది ఎలా వర్కౌట్ అవుతాయి అని ఉంటాయన్నమాట. వీటిని ఏమంటారంటే ప్రొటెక్టర్స్ అంటారన్నమాట. అంటే ఈ ప్రొటెక్టర్స్ సహాయంతో మనం ఏం చేస్తామంటే మన యాక్సెస్ మోడిఫైయర్స్ అనేవి క్రియేట్ చేసేసి మనం వాటిని ఏం చేస్తామంటే మన ఆబ్జెక్ట్స్కి ఎలా అప్లై చేస్తారనేది మనం నేర్చుకుంటాం అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అని పిలుస్తారు. మనం ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక ప్రాపర్టీ రాసేటప్పుడు మనం ఏం చేస్తాము ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకొని ఆ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో మనం ఏం చేస్తామంటే మన ఆబ్జెక్ట్కి మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రాపర్టీస్ని కనుక అచీవ్ చేయాలంటే అక్కడ మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ తర్వాత వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే డాట్ అనేది పెడుతున్నాం కదా. ఈ డాట్ అనేది కనుక మనం పెట్టామనుకోండి ఆ డాట్ని ఏమంటారంటే పబ్లిక్ అని పిలుస్తారనమాట. అంటే ఈ డాట్ అనేది కనుక మనం మెన్షన్ చేసామనుకోండి దాన్ని ఏమంటారంటే పబ్లిక్ అంటారనమాట. అదే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేసేసామంటే అండర్ స్కోర్ అనేది ఒక్కటి మాత్రమే పెట్టామనుకోండి దాన్ని ఏమంటారంటే అండర్ స్కోర్ కనుక పెట్టారనుకోండి దాన్ని ఏమంటారంటే ప్రొటెక్టెడ్ అని పిలుస్తారనమాట. దాని పక్కన మనం ఏం చేసామంటే 2 అండర్ స్కోర్లు కనుక పెట్టామనుకోండి దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ అని పిలుస్తారనమాట. అంటే పబ్లిక్ ఇచ్చినప్పుడు ఏం జరిగిద్ది, ప్రొటెక్టెడ్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ అయ్యిద్ది, అలానే ప్రైవేట్ అని పెట్టినప్పుడు ఏం జరిగిద్ది అనే టెక్నిక్స్ గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వన్ బై వన్ నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. దానికోసం మనం ఏం చేద్దామంటే థియరీ ఒక్కసారి వినేసేసి మనం ఏం చేద్దామంటే జస్ట్ 5 మినిట్స్లో ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ని కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే, లెట్స్ గో టు అవర్ పీపీటీ. ఇట్లా పబ్లిక్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాము పబ్లిక్ అంటే ఏంటంటే పబ్లిక్ అనే యాక్సెస్ మోడిఫైయర్ని కనుక మనం యూజ్ చేస్తామనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే మనం పబ్లిక్ అనేది కనుక ఒక క్లాస్ లోపల యాక్సెస్ మోడిఫైయర్లో పబ్లిక్ అనే మెంబర్ ఏంటి కనుక మనం ఏం చేస్తామంటే యూజ్ చేసేసామనుకోండి అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే క్లాస్లోనే కాకుండా క్లాస్ నుండి బయటకు వచ్చినాక మనం ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఎన్ని రకాల ఆబ్జెక్ట్స్లో కూడా అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రాసిన ఈ ప్రాపర్టీని మనం ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఎప్పుడైతే ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కనుక క్రియేట్ చేసేసి దానిలో కనుక మనం ఏం చేస్తామంటే పబ్లిక్ అని కనుక పెట్టామనుకోండి అక్కడ రాసిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీస్ని మనం ఏం చేయొచ్చు అంటే ఎనీవేర్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా ఎలా యూజ్ చేస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకే డన్. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను నా దగ్గర ఏముంది ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ ఇక్కడ ఒకటి అలా నాకు ఎక్కడ ఉంది ఇక్కడ కూడా ఉందన్నమాట పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. అంటే 2 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి కదా, ఆ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ నేను ఏం చేశానంటే ఇక్కడ మనం డాట్ కనుక పెట్టాము పబ్లిక్ అనే యాక్సెస్ మోడిఫైయర్ కనుక యూజ్ చేసేసాం అనుకోండి ఈ క్లాస్ నేమ్లో అప్పుడు మనం వీటిని కాల్ చేయాలంటే ఎక్కడి నుండైనా కాల్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడికి వెళ్ళి కాల్ చేశాను, ఏం జరిగిద్దో చూద్దాం, నాకు కలర్ ఏమొస్తుందో చూద్దాం. అలా నేను ఇక్కడికి వెళ్ళి కాల్ చేశాను, ఏం జరిగిద్దో చూద్దాం. ఈ చైల్డ్ ఆబ్జెక్ట్ దగ్గర కూడా ఇక్కడికి వెళ్ళి కాల్ చేశాను, ఏం జరుగుతుందో చూద్దాం. ఏం జరిగింది, ఇక్కడ రెడ్ వచ్చింది. నేనేం చేశాను చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత కాల్ చేసినాక నాకేమైంది రెడ్ అనేది వచ్చింది. అంటే ఒక మనం ఏం చేస్తాము డాట్ అనేది కనుక ఇచ్చాము అంటే ఆ డాట్ అనేది మనం ఏం చేస్తామంటే క్లాస్లోనే కాకుండా క్లాసు బయట ఏ ఆబ్జెక్ట్ దగ్గరకు వెళ్ళినా సరే మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న యాక్సెస్ మోడిఫైయర్ని కనుక మనం పబ్లిక్ కనుక ఇచ్చామంటే అక్కడ ఉన్న ప్రాపర్టీస్ని మనం కాల్ చేస్తే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏమైద్ది అంటే మన ప్రోగ్రాంలో ఏమైద్దంటే అక్కడ ఉన్న ప్రాపర్టీ అనేది ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, ఓకేనా. ఇలా చేయడానికి మనం ఏం చేస్తామంటే ప్రాపర్టీ రాసేటప్పుడు డాట్ అనేది ఇచ్చారంటే దాని మీనింగ్ ఏంటంటే పబ్లిక్ అని యాక్సెస్ మోడిఫైయర్ అనేది ఇచ్చామని దాని మీనింగ్. అంటే ఈ ప్రాపర్టీని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ రాసిన బ్లూ ప్రింట్లో రాసిన ప్రాపర్టీని మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ కాడైనా సరే క్లాస్లో కాకుండా క్లాస్ బయట ఎక్కడైనా సరే ఎనీవేర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడైనా సరే ఏం చేయొచ్చు అంటే ఈ ప్రాపర్టీని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే పబ్లిక్ అని పిలుస్తారు అనమాట.
ఓకే డన్. అలానే ఇప్పుడు నేనేం చేద్దాం అంటే మరొక దాని గురించి చూద్దాం. మరొకటి ఏంటిది అనేది చూద్దాం. మరొకటి ఏంటిది, ప్రొటెక్టెడ్ అంటే ఏందో చూద్దాం. ప్రొటెక్టెడ్ అంటే ఏంటిదంటే కెనాట్ బి యాక్సెస్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్. అంటే ఈ ప్రాపర్టీస్ని మనం ఎలా కాల్ చేస్తారంటే విత్ ఇన్ ద క్లాస్లో మాత్రమే కాల్ చేయాలన్నమాట. అంటే మనం ఈ ప్రొటెక్టెడ్ అంటే ఏమంటారంటే మనం ఏవైతే ప్రాపర్టీస్కి మనం ప్రొటెక్టెడ్ అనేది ఇస్తామో ఆ ప్రొటెక్టెడ్ ఇచ్చిన ప్రాపర్టీస్ అన్నిటి కూడా మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే విత్ ఇన్ ద క్లాస్లో మాత్రమే మనం వాడుకోవాలి తప్పితే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ అంటే మనం ఎక్కడంటే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్లో అసలు యూజ్ చేయలేమన్నమాట. అంటే వీటిని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అంటే మన క్లాస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా సబ్ క్లాసెస్ అంటారు అన్నమాట. సబ్ క్లాసెస్ అంటే ఏమంటారు, చైల్డ్ క్లాసెస్. అంటే మనం ప్రొటెక్టెడ్ కనుక ఇచ్చాము అంటే ఆ ప్రొటెక్టెడ్ ఇచ్చిన యాక్సెస్ మాడిఫైయర్స్ని మనం విత్ ఇన్ ద క్లాస్లోనే యూజ్ చేసుకోవాలి. అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్లో మనం ఎప్పుడూ కూడా యూజ్ చేసుకోకూడదు. అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్లు అనమాట. అంటే ఆబ్జెక్ట్స్ దగ్గర మనం ఏం చేయకూడదంటే ఈ ప్రొటెక్టెడ్ ప్రాపర్టీస్ని మనం యూజ్ చేసుకోలేము. ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎప్పుడు యాక్సెసిబుల్ అవుతాయి అంటే విత్ ఇన్ ద క్లాస్, మన క్లాస్లో కానీ లేదా సబ్ క్లాసెస్ అంటే దాని మీన్స్ చైల్డ్ క్లాసెస్లో కానీ యూజ్ చేసుకున్నప్పుడు మాత్రం ఏమవుతాయంటే ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే అప్లికబుల్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. వితౌట్ ద క్లాస్లో మనకి ఏమవుతాయి అంటే ఆ యాక్సెస్ మాడిఫైయర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఏమవుతాయి అంటే అప్లై అనేది అవ్వవు అనమాట. అలా చేయాలి అంటే మనం ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు ప్రొటెక్టెడ్ అనే ప్రాపర్టీని గురించి వాడదాం. ప్రొటెక్టెడ్ అంటే ఏంది, ప్రొటెక్టెడ్ అంటే ఏంది నాన్న వసంత? మన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో మనం డిఫైన్ చేసిన క్లాస్కి మనం ఏం చేసామంటే కొన్ని మాడిఫైయర్స్ని యూజ్ చేయడాన్ని ఏమంటారంటే ప్రొటెక్టెడ్. ఒక మాడిఫైయర్ని ఇవ్వడాన్ని ఏమంటారంటే ప్రొటెక్టెడ్ అని పిలుస్తారనమాట. ఏంటిదంటే ఇక్కడ మనం రాసిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ కానీ మనం ఏం చేసామంటే అండర్ స్కోర్ కనుక ఇచ్చామనుకోండి దాన్ని ఏమంటారంటే ప్రొటెక్టెడ్ అంటారనమాట. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేద్దామంటే ఇక్కడ రాసిన కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ రాసిన ప్రింట్ స్టేట్మెంట్ తీసేసాను. ఇప్పుడు నేనేం చేద్దామంటే పేరెంట్ క్లాస్లో ఈ ప్రొటెక్టెడ్ ఇచ్చాను కదా, ఈ ప్రొటెక్టెడ్ ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇక్కడ కలర్ అనే ప్రాపర్టీ ఏం అప్లై అయ్యింది అనేది చూద్దాం అనమాట. అందుకని ప్రోగ్రామ్ రన్ చేసేసాను. రన్ చేస్తే నాకు ఏమైందో చూడండి. నాకు ఏమైందంటే ఒక ఎర్రర్ అనేది వచ్చిందనమాట. అంటే ఏమైంది అంటే అసలు నువ్వు క్రియేట్ చేసిన బాటిల్ అనే ఆబ్జెక్ట్ లోపల అసలు కలర్ అనేది నువ్వు ఇవ్వలేదురా, సరి చూసుకోరా బాబు అని ఇచ్చింది. యాక్చువల్గా చూస్తే నేను ఏమి ఇచ్చాను, కలర్ అనేది రెడ్ అనేది ఇచ్చాను. కానీ నాకేమైందంటే నేను అప్లై చేసిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ అనేది నాకేమైందంటే ఇక్కడ రాసిన దీనిలోకి ఏమవుతుందంటే నేను ఇచ్చిన వాల్యూ అనేది ఏమైందంటే నా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్ట్ పాస్ అవ్వలేదన్నమాట. అలా పాస్ అవ్వకపోవడం వల్ల నాకు ఏమైందంటే నా ఆబ్జెక్ట్కి కలర్ అనేది ఇవ్వలేకపోతుంది అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఆ క్లాస్ లోపల ప్రొటెక్టెడ్ అనే యాక్సెస్ మోడిఫైయర్ కనుక మనం యూజ్ చేసామంటే అప్పుడు ఏం జరిగిద్దంటే మనం అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ అంటే ఆబ్జెక్ట్కి మనం ఏం చేయగలమంటే ఆ కలర్ అంటే మనం ఆ ప్రాపర్టీని ఆబ్జెక్ట్ లోపల యూజ్ చెయ్యలేము. అలా యూజ్ చెయ్యాలి అంటే అసలు మనం ఆబ్జెక్ట్ లోపల అసలు వాడుకోలేము. ఆ ప్రాపర్టీని కనుక మనం వాడుకోవాలి అంటే ఏం చేస్తామంటే మన క్లాస్లో కానీ వితిన్ అంటే చైల్డ్ క్లాస్లో కానీ యూజ్ చేసుకోవడం ద్వారా ఈ ప్రాపర్టీస్ని మనం ఏం చేయవచ్చు అంటే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అలా చెయ్యాలి అంటే ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో ఇక్కడ ఇచ్చిన కలర్ అనేది నాకేమైంది, నాకు ఆబ్జెక్ట్ లోపల అయితే వర్క్ అవ్వలేదన్నమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీని కాపీ చేసుకొని మనం ఏం చేసుకోవచ్చు అంటే సబ్ క్లాసెస్లో కానీ మనం క్రియేట్ చేసిన క్లాస్లో కూడా వాడుకోవచ్చు. అంటే ఏం చేశానంటే ఇక్కడ ఏదైతే ఇంకొక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ కాడ నేను ఏం చేశానంటే ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు రన్ చేశాను. అయినా కానీ నాకు వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ఆ ప్రాపర్టీ అసలు ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు, తీసేసే. అప్పుడు నేనేం చేశానంటే ఈ ప్రాపర్టీని తీసేసేసి ఇక్కడ నేనేం చేశానంటే నేను ఇక్కడున్న ప్రాపర్టీ కాకుండా ఏం చేశానంటే ఈ ఫంక్షన్ని కాల్ చేసుకున్నాను. ఈ ఫంక్షన్ని కనుక కాల్ చేయాలంటే అప్పుడు ఎలా కాల్ చేస్తాము b1 డాట్ అని చెప్పేసి వాష్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేశాను. b1 అని రాసేసి దాని పక్కన డాట్ పెట్టేసి వాష్ అని ఇచ్చాను. అప్పుడు నాకేమైంది
ఇక్కడ ఉన్న వాష్ అనే మెథడ్ అనేది కాల్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేసేసాను, ఏం జరిగిందో చూద్దాం. యా ఇందాక చూస్తే నాకు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను కాల్ చేస్తే చూడు ఏమైందో. నాకు ఏమైంది అంటే ఇక్కడ ఉన్న ప్రాపర్టీ అనేది ఏమైందంటే ఎగ్జిక్యూట్ అయింది చూడండి. మామూలుగా వాష్ అని కొట్టగల నాకేం కావాలి, వాషింగ్ మాత్రమే రావాలి. కానీ దానిలో ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ అనేది ఏమైందంటే నాకు అప్లికబుల్ అవ్వడం అనేది జరిగిందనమాట. నా ఎలిమెంట్కి ఏమైందంటే అప్లై అవ్వడం అనేది జరిగిందనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే ప్రొటెక్టెడ్ అని పిలుస్తారు. అంటే మనం డిఫైన్ ఎప్పుడైనా సరే మనం ఏం చేసామంటే ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ కనుక యూజ్ చేసేసామంటే ఆ ప్రాపర్టీని మనం ఏం చేస్తామంటే విత్ ఇన్ ద క్లాస్లో డైరెక్ట్గా వాడలేమన్నమాట. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఆ వాల్యూని మనం ఏం చేయగలమంటే ఎగ్జిక్యూట్ అనేది చేయలేమన్నమాట. అలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే సబ్ క్లాసెస్ ఏవైతే సబ్ క్లాసెస్ ఉన్నాయో ఆ సబ్ క్లాసెస్ లోపల ఆ చైల్డ్ క్లాసెస్ లోపలికి పాస్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ ప్రాపర్టీస్ని చెక్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే ప్రొటెక్టెడ్ అని పిలుస్తారు అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఇదే No ప్రాపర్టీ doubt, sir. రన్ చేసుకుంటే చైల్డ్ క్లాస్లో కూడా పాస్ చేసి కూడా మనం రన్ చేసుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు నేను ఏం చేశానంటే ఇది ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నేను కామా పెట్టేసేసి దీని తర్వాత నేను ఏం చేశానంటే వాల్యూ ఇచ్చాను అనమాట. ఈ వాల్యూ టైప్ డాట్ కలర్ ఇచ్చాను అనమాట. దీని పక్కన కామా పెట్టేసి ఇక్కడికి వెళ్ళి ఇచ్చాను అనమాట. అంటే దీన్ని ఏమంటారంటే చైల్డ్ క్లాస్ అంటారు. అంటే మనం అక్కడ ఇచ్చిన ప్రాపర్టీని చైల్డ్ ఆబ్జెక్ట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఆబ్జెక్ట్ నేమ్ కలర్ అనే ప్రాపర్టీని డైరెక్ట్గా చూడలేము అనమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి C1 డాట్ కలర్ అని ఇచ్చాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇచ్చేసి నేను ఏం చేశానంటే కాల్ చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే మనం ఇచ్చిన కలర్ అనేది ఏమైందంటే డైరెక్ట్గా మనం కాల్ చేసినాక ఏమవుతుందంటే ఆ కలర్ అనేది అప్లికబుల్ అవ్వదనమాట. అవ్వకుండా నాకు ఏమైంది అంటే ఆ కలర్ ప్రాపర్టీ అనేది మనకు రాదనమాట. కానీ నాకు ఏమవుతుందంటే అక్కడ ఉన్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాల్ చేసినప్పుడు మాత్రమే మన చైల్డ్ ఆబ్జెక్ట్లో ఉన్న కలర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే C1 డాట్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఇక్కడ మార్నింగ్ అని రాశాను కదా, మార్నింగ్ వాటర్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టాను. అప్పుడు నాకేమైంది ఇక్కడ ఇచ్చాను కాబట్టి ఈ ప్రొటెక్టెడ్ ప్రాపర్టీ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది అనమాట. ఎక్కడ ఎగ్జిక్యూట్ అయ్యింది? ఇక్కడ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యింది. ఏమైంది? మార్నింగ్ అని వచ్చేసి దాని పక్కన ఏమొచ్చింది, దీనిలో ఏ ప్రాపర్టీ పాస్ చేశాను, ఎల్లో అనే కలర్ పాస్ చేశాను కాబట్టి ఆ కలర్ మాత్రం పక్కన రావడం అనేది జరిగింది. అంటే ప్రొటెక్టెడ్ అనేది ఇస్తే మనకి ఏమైందంటే డైరెక్ట్గా ఆ ప్రాపర్టీ అనేది అప్లికబుల్ అవ్వదు అనమాట. ఎక్కడ రాసుకోవచ్చు అంటే అది చైల్డ్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఏం చేయవచ్చు అంటే మనం క్రియేట్ చేసిన క్లాస్లోనే ఏం చేసుకోవచ్చు అంటే వేరే ఎలిమెంట్స్కి పాస్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారంటే ప్రొటెక్టెడ్ యాక్సెస్ మాడిఫైయర్ అని పిలుస్తారు. దీంట్లో ఏమన్నా ఉందా ఇలా చేయడంలో? ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? No, ఎనీబడి sir. హ్యావ్? ఓకే అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక ప్రాపర్టీ గురించి నేర్చుకుందాం. మరొక ప్రాపర్టీ గురించి ఏంటంటే అది ఏంటిదంటే ప్రైవేట్ అనే మరొక ప్రాపర్టీ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రైవేట్ అనే మరొక యాక్సెస్ మాడిఫైయర్ గురించి నేర్చుకుందాం. ప్రైవేట్ అంటే ఏంటంటే ప్రైవేట్ అనేది ఒక యాక్సెస్ మెంబరేన్ అనమాట. అంటే మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక బ్లూ ప్రింట్ కనుక మనం క్రియేట్ చేస్తే ఆ బ్లూ ప్రింట్ని కనుక మనం ఏం చేస్తామంటే ప్రైవేట్ అనే ఒక యాక్సెస్ మాడిఫైయర్ ద్వారా మనం యూజ్ చేసేసామనుకోండి, అప్పుడు ఏమైందంటే ఆ క్లాస్ అనేది ఏమైందంటే ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్లో మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. వితౌట్ ద క్లాస్ కానీ సబ్ క్లాసెస్లో కానీ ఎప్పుడూ వాడకూడదు అనమాట. అంటే ప్రైవేట్ అనేది చేసేసామంటే అది ఏమైందంటే ఆ క్లాస్లో మాత్రమే వాడుకోవచ్చు, రిమైనింగ్ క్లాసెస్లో ఎక్కడా కూడా మనం వాడకూడదంట. అంటే ఏంటిది అనే దాని గురించి చూద్దాం. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి డబల్_, అంటే నేను ఇప్పుడు ఏం చేశాను డాట్ పెట్టాను అనమాట. డాట్ పెట్టేసి నేను ఏం చేశాను ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏం రాశాను D1 డాట్ కలర్ అని ఇచ్చాను అనమాట. కలర్ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే కాల్ చేశాను. అప్పుడు నాకేమైంది ఆ వాల్యూ రెడ్ అనేది వచ్చేసేసింది. అదే నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే డబల్_, అని పెట్టాను. అంటే డబల్_, కనుక ఇచ్చాను దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ అంటారు. ప్రైవేట్ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే కలర్ అనే ప్రాపర్టీని కాల్ చేశాను.
అంటే నాకేమైంది, ఎర్రర్ అనేది వచ్చేసేసింది. అలానే నేనేం చేద్దామంటే ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇందాక మనం చేసాం కదా, ఈ మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఇచ్చానమాట, కామా పెట్టేసేసి ఇక్కడ ఇచ్చానమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇలా కాల్ చేస్తే నాకు ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి మళ్ళీ కాల్ చేశాను, ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సరే అని నేనేం చేశానంటే ఈ ప్రాపర్టీ ఇలా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వదని నాకు తెలిసింది కాబట్టి వెంటనే నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని డిలీట్ చేసేసి ఇప్పుడు రన్ చేశాను. ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయో లేదో చూశాను, నో ఇష్యూ, ఏమీ రావట్లేదు. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి వాష్ అనే మెథడ్ని కాల్ చేశాను. అలా కాల్ చేస్తే అప్పుడు నాకు అవుట్పుట్ వస్తుందో లేదో చూద్దాం అనుకున్నాను. b1 డాట్ వాష్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే అక్కడ ఉన్న మెథడ్ని వెళ్ళేసి నేను ఏం చేశానంటే కాల్ చేశాను. ఇప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. ఇప్పుడు నాకేమైందంటే అక్కడ ఏమైంది అంటే ఓన్లీ ఫర్ ఏమైంది, ఈ క్లాస్లో ఉన్న వాల్యూస్ మాత్రమే ఏమైందంటే కాల్ అయిపోయింది. అదే మనం ఏం చేద్దామంటే ఇదే ప్రాపర్టీని కాపీ చేసేసుకొని చైల్డ్ క్లాస్కి వెళ్దాం. చైల్డ్ క్లాస్కి వెళ్ళేసి ఇందాక మనం ఏం చేసాం, ఇక్కడ పాస్ చేసాం కదా, మళ్ళీ ఇక్కడ కామా పెట్టేసేసి తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ వాల్యూని ఇక్కడ పాస్ చేసేద్దాం. పాస్ చేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న మెథడ్ ఏదైతే ఫంక్షన్ కాల్, ఇక్కడ ఉన్న మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ ద్వారా కాల్ చేద్దాం. అప్పుడు మనకి ఏమైందంటే ఆ కలర్ ఎల్లో అనేది వస్తుందో రాదో చూద్దాం అనుకున్నాం అనమాట. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి ఆబ్జెక్ట్ కాల్ చేస్తున్నాను అనమాట, c1 డాట్ మార్నింగ్ వాటర్ అని రాసేసి తర్వాత ఏం చేశాను, రౌండ్ బ్రేసెస్ పెట్టాను. ఇప్పుడు కాల్ చేస్తే నాకు ఏమైంది అంటే ఏమైందో చూడండి, అక్కడ రాసిన చైల్డ్ క్లాస్లో నాకు ఏమైందంటే ఎర్రర్ అనేది రావడం జరిగింది. ఓకే అంటే ఇప్పుడు నాకు 3 అర్థమైపోయింది. ఏంటిదంటే పబ్లిక్ అంటే ఏంటిదంటే మనం ఏం చేసామంటే ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాసినప్పుడు అక్కడ మనం ఏం చేసామంటే ప్రాపర్టీకి డాట్ అనేది కనుక ఇచ్చామనుకో, పబ్లిక్ యాక్సెస్ మెంబర్ అని కనుక ఇచ్చామనుకో, దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడ నుండైనా సరే మనం ఏం చేయొచ్చు అంటే కాల్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఆబ్జెక్ట్లో ఉండైనా సరే మనం కాల్ చేస్తే ఆ ప్రాపర్టీ అనేది మనకి ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. అలానే ప్రొటెక్టెడ్ అంటే ఏంటిదంటే ఇక్కడ మనం ఏం చేసామంటే ఈ ప్రాపర్టీ కూడా మనం యాక్సెస్ మాడిఫైర్ కనుక అప్లై చేస్తే దాన్ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే కలర్ అనే ప్రాపర్టీతో ఆ ప్రాపర్టీ ద్వారా ఎప్పుడు కూడా కాల్ చేయలేమన్నమాట. ఎప్పుడు కూడా అప్పుడు ఎలా చేస్తారంటే అదే క్లాస్లో ఉన్న వేరొక ఫంక్షనాలిటీకి మనం ఏం చేస్తామంటే మనం రాసిన ప్రాపర్టీని ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే కాల్ అనేది చేయొచ్చు అనమాట. అదే ప్రాపర్టీని మనం ఏం చేయొచ్చు చైల్డ్ క్లాస్లో కూడా ఇవ్వడం ద్వారా ఏం చేయొచ్చు అంటే చైల్డ్ క్లాస్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే కాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. అదే ప్రైవేట్ అంటే ఏంటిదంటే మనం ఎప్పుడైతే మనం ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ లోపల ప్రాపర్టీకి డబల్ అండర్స్కోర్లు కనుక పెట్టామంటే దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ మాడిఫైర్ అని పిలుస్తారు. ఇలా ప్రైవేట్ మాడిఫైర్ కనుక పిలిస్తే ఆ ప్రాపర్టీ అనేది మనకు అప్లికబుల్ అవ్వదు అనమాట. ఎప్పుడు అప్లికబుల్ అయ్యిందంటే అదే క్లాస్లో ఉన్న వేరే ఎలిమెంట్ పాస్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్తో పాటు మన ప్రాపర్టీ అయితే చూడవచ్చు, కానీ చైల్డ్ క్లాస్లో పాస్ చేసినా కానీ ఏమైందంటే అది అప్లికబుల్ అనేది అవ్వదన్నమాట. ఇలా యాక్సెస్ మాడిఫైయర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే మన క్లాస్కి ఆబ్జెక్ట్ని ఎలా కాల్ చేస్తామో తెలుసుకోవడాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అని పిలుస్తారు అనమాట. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏమైందంటే సెక్యూరిటీ ఇవ్వడం అనమాట. ఇలా సెక్యూరిటీ ఇవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఎన్క్యాప్సులేషన్ అనే దాన్ని యూజ్ చేస్తారు. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? టుమారో సెషన్లో మనం ఏం చేద్దాం, పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే.